బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరి ముఖ్యంగా ఆవర్తనం కాస్త అల్పపీడనం కాస్త వాయుగుండం, ఆ వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారింది. ఆ తీవ్ర వాయుగుండం ప్రస్తుతం ఎక్కడుంది? హైదరాబాద్లో కుండపోత వాన పడే అవకాశం ఉందా? ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? దీనికి సంబంధించిన వెదర్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ, ది బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ వెదర్. హియర్ ఇట్ ఈస్. హైదరాబాద్లో కుండపోత వాన పడుతూ ఉంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, ఖైరతాబాద్, లక్డీ కపుల్ ఈ ప్రాంతాల్లో, ఇన్ఫాక్ట్ అటు నాంపల్లి, కోఠిలో కూడా భారీ వర్షం పడింది. మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, బేగంపేట్, సికింద్రాబాద్, అంబర్పేట్, కాచిగూడ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. వర్షం పడడంతో రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. కొన్ని చోట్ల తీవ్రంగా ట్రాఫిక్ నిలిచిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే భారీ వర్షాలతో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో రోడ్ల మీద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఎక్కడ వాహనాలు అక్కడ ఆగిపోతూ ఉన్నాయి వర్షం పడినప్పుడు. అయితే ప్రస్తుతం గత 2-3 రోజులుగా చూసుకుంటే మబ్బుపట్టిన వాతావరణం, ఎక్కడా సూర్యుడి జాడ లేదు. కానీ ఒకవేళ మీరు ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వర్షాల్లో ఎంజాయ్ దీస్ మూమెంట్స్. ఎందుకంటే ఈ రోజు తర్వాత రేపటి నుంచి మనకి వర్షాలు పూర్తిగా, ఇన్ఫాక్ట్ ఈరోజు నైట్ నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పడే వర్షం కూడా మనకి కంటిన్యూటీలో ఉండే అవకాశం ఉందంటే కనుక యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అంటే త్వరగా ఇది ఈ అల్పపీడనం వాయుగుండంగా మారింది, తీవ్ర వాయుగుండంగా మారింది. తీవ్ర వాయుగుండం కాస్త మూవ్ ఆన్ అవుతుంది, ముందుకు వెళ్ళిపోతుంది, పశ్చిమ దిశగా కదులుతూ ఇటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అటువైపు వెళ్ళిపోతూ ఉన్నది. కాబట్టి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది క్లౌడ్ మూవ్మెంట్ కూడా. సో దీని కారణంగా మనకి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా హార్డ్లీ ఎక్కువసేపు కంటిన్యూ కాకపోవచ్చు. ఇందాక మీరు చూస్తుంటే ఒక 10 నిమిషాలు కుమ్ము వదిలేసింది ఒక వాడుక భాషలో చెప్పాలంటే. ఇక ఆ తర్వాత నుంచి తగ్గింది కాస్త. మళ్ళీ అంతకు ముందు అరౌండ్ ఒక 1 గంట లేకపోతే 2 ఆపడంతలో ఒక 10 నిమిషాలు అనుకుంటా భారీ వర్షం పడింది. మళ్ళీ 1 గంట గ్యాప్ ఇచ్చింది. ఇందాకలో ఒక పావు గంట ముందు మళ్ళీ స్టార్ట్ అయింది. ఒక 10 నిమిషాలు దంచి కొట్టింది. ఎంత భారీ వర్షం పడిపోతుందని ఒక లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు మీరు చూస్తే కనుక క్లౌడ్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. నల్లటి మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. అంటే ఈ మూమెంట్ అయితే మాత్రం ఉంది. కాబట్టి భారీ వర్షం పడే అవకాశం ఉంది. అంటే యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. పడుతూ ఉంది కొన్ని సందర్భాలు, కొన్ని ప్రాంతాల్లో. సో ఈ క్రమంలో మీరు ఎక్కడున్నారు, మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం ఉంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ బికాస్ ఆఫీస్ అవుతూ ఉంది, ఆఫీస్ టైం అవుతూ ఉంది. అండ్ ఆఫీస్ ముగించుకొని ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉంటారు మీరు కమెంట్ చేస్తే కనుక. సో దట్ ఎందుకని ఆ కమెంట్ చూసారనుకోండి, ఫర్ సపోజ్ నేను మాధాపూర్లో ఉన్నాను, ఇందాక వర్షం పడింది, కాస్త ఇప్పుడు హోల్డ్ ఆన్ అయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఫస్ట్ సపోజ్ జూబ్లీ హిల్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు, అటు వర్షం పడకపోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్తో వాళ్ళకి అటు వర్షం పడట్లేదు కాబట్టి కాస్త నేను ఇక్కడ బ్రేక్ తీసుకుని, లేకపోతే కొంచెం మూవ్ ఆన్ అవుతూ జూబ్లీ హిల్స్ వెళ్ళిపోతే కొంచెం సేఫ్ అవుతాం. అలా కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇదే అంశానికి సంబంధించి వెదర్ ఎక్స్పర్ట్స్తో కావచ్చు, లేకపోతే వెదర్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు కంటిన్యూస్ టచ్లో ఉన్నారు. సురేష్ వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు అండ్ మీకు వాటిని ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. నేను సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సురేష్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? ఆ ప్రాంతంలో వర్షం ఎలా ఉంది? థ్యాంక్ యూ సచిన్. ప్రస్తుతం నేను ప్రాంతంలో ఉన్నాను. మీరు అన్నట్టు నిజంగా సిటీలో కొన్ని చోట్ల పడ్డ చోట వర్షం బాగా పడింది. ఇక్కడ మాత్రం జస్ట్ ఒక 2 minutes ఇట్లా వర్షం చిరుజల్లులు ఇట్లా పడి ఆగిపోయింది. మళ్ళీ విపరీతమైన ఎండ కూడా ఇక్కడ కాస్తున్న పరిస్థితి. సో ఈ రోజు ఏదైతే దాదాపు 2 రోజులు, గత 4 రోజులుగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని విస్తారంగా వర్షాలు కురిసాయి. ఏదైతే అల్పపీడనం కానీ లేకపోతే వాయుగుండం, తీవ్ర వాయుగుండం ఆ తీరం దాటిన తర్వాత మొత్తం మనకైతే వర్షాల ఎఫెక్ట్ తో, ఆ వాయుగుండం ఎఫెక్ట్ తో చాలా వరకు తెలంగాణలో వర్షాలు అయితే పడ్డాయి. దాదాపు కొన్ని జిల్లాల్లో 18 నుంచి 20 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షాలు కూడా పడిన పరిస్థితి. కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ కానీ, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఇట్లా చాలా వరకు నిన్నటి వరకు వర్షాలు అయితే పడిన పరిస్థితి. సో ఈ రోజు నుంచి కొంచెం వర్షాలు తగ్గుముఖం పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు నిన్ననే చెప్పారు. సో ఇంకో మళ్ళీ వచ్చే వారం రోజుల వరకు కూడా వర్షాలు ఎట్లాంటి వర్షం కూడా లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే కొంచెం వేడి ఉంటుందో, మేఘాలు ఉన్నాయో, ఆ వేడి, ఆ క్లౌడీనెస్ ఉంటుంది. సో వర్షాలు కూడా ఒక మోస్తరు వర్షాలు మాత్రమే సిటీలో పడతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో తెలంగాణ వ్యాప్తంగా కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే భారీ వర్షాలు నిన్నటి వరకు పడ్డ పరిస్థితి. సో భారీ వర్షాలు పడ్డ తర్వాత తెలంగాణలో ఉన్న జలాశయాలన్నీ నిండుకుంటున్న పరిస్థితి. గోదావరికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. సో రిజర్వాయర్లన్నీ నిండుకుంటున్నాయి. గత కొద్ది కాలంగా అటు మహారాష్ట్రలో కానీ, ఇటు కర్ణాటకలో కానీ పడ్డ వర్షాలు కూడా మనకు గోదావరి కానీ, ఇటు కృష్ణా జలం, శ్రీశైలం కానీ చాలా వరకు జలాశయాలు నిండుతున్నాయి, రిజర్వాయర్లు నిండుతున్నాయి.
సో రైతులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత మాన్సూన్ ఇది, ఈ మాన్సూన్ లో దాదాపు జూన్ జూలై ఎండింగ్ వరకు వర్షాలు లేవు. సో ఇప్పుడు పడుతున్న గత 4 రోజులుగా పడుతున్న వర్షాలకు సంబంధించి కూడా ఆ గతంలో 30% వర్షపాతం లోటు ఉండేది. బట్ ఇప్పుడు ఆ వర్షపాతం లోటు 10కి చేరిందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఆగస్టు సెప్టెంబర్ సంబంధించి కూడా ఎట్లా ఉంటుంది ఇప్పటికీ అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎల్నినో ఎఫెక్టే అలా ఉంటుంది. ఎందుకు ఎల్నినో ఎఫెక్ట్ ని ఎవరి అంచనా వేయలేరు. ఎందుకంటే వర్షం పడుతుంది అనుకున్న చోట వర్షం పడదు, లేకపోతే ఒకే దగ్గర వర్షం పడడం, లేకపోతే ఒక దగ్గర కంప్లీట్ డ్రై స్పెల్ గా ఉండడం. ఎందుకంటే పడ్డ చోట మాత్రమే కొన్ని సెంటీమీటర్లు పడ్డ తర్వాత మళ్ళీ ఒక వారం 10 రోజులు కంప్లీట్ డ్రై ఉంటుంది, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. సో ఇదంతా ఎల్నినో ఎఫెక్టే ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు మొదటి నుంచి చెప్తున్నారు. సో ఎల్నినో ప్రభావం తెలంగాణ మీద చాలా తీవ్రంగా ఉందని చెప్పేసి చెప్తున్నప్పటికీ వర్షాలు మాత్రం చాలా వరకు అంటే గత 4 రోజులుగా అయితే సమృద్ధిగానే వర్షాలు అయితే కురుస్తున్నాయి. సో రైతులు కూడా చాలా వరకు ఇప్పటికే పొలం పనులు స్టార్ట్ చేశారు. ఎందుకంటే రైతులకు కూడా ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా సూచనలు ఇస్తున్నారు. ఎందుకంటే అసలు గత నెలలో మొదలు పెట్టాల్సిన పనులు వర్షాలు లేక చాలా వరకు కేవలం కాలువల మీద ఆధారపడే రైతులకు మాత్రమే కాలువల మీద ఆధారపడే రైతులకు మాత్రమైతే వ్యవసాయం చాలా వీలుగా ఉంది. బట్ వర్షాలనే నమ్ముకొని చేసే రైతాంగానికి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. సో ఇప్పుడు ఈ వర్షాలకు 4 రోజులు వర్షాలు పడడంతో కొంచెం ముసురు వాతావరణం ఉంది గ్రేటర్ హైదరాబాద్ తో పాటు తెలంగాణలో కూడా చాలా వరకు అత్యంత భారీ వర్షాలతో పాటు వర్షాలు పడడంతో ఇటు గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా కొద్ది వరకు పెరిగిందని చెప్పొచ్చు. సో ఊళ్ళల్లో చెరువులు కుంటలు కూడా నిండుతున్నాయి. సో ఆటోమేటిక్ గా చుట్టుపక్కల ప్రాంతంలో గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పెరిగింది కాబట్టి సో గ్రౌండ్ లెవెల్ లో వాటర్ పెరగడం వల్ల బోర్ల మీద చేసే వ్యవసాయం సంబంధించి కూడా చాలా వరకు రైతులైతే ఆనందంగా ఉన్నారు. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధికి వస్తే మీరు ఇప్పుడు చెప్పినట్టు అటు ఏదైతే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కానీ కొడితే ఒక 10 నిమిషాలు కొడుతుంది, మళ్ళీ తర్వాత కంప్లీట్ ఎండగొట్టిన ప్రాంతం ఉంది. సో ఇప్పుడు నేను మాదాపూర్ నుంచి ఇటు సెక్రటేరియట్ కి వచ్చే రూట్ లో కూడా 5 నుంచి 10 నిమిషాలు కుండపోతగా కురిసి ఒక్కసారిగా మళ్ళీ కంప్లీట్ ఆగిపోయి మళ్ళీ ఎండగొడుతున్న పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఇటు హైదరాబాద్ సహా ఇటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. అయితే ఇది లాస్ట్ స్పెల్గా మాట్లాడుకుంటున్న సందర్భం. బహుశా ఈరోజు ఎండ్ ఆఫ్ ద డేకి ఈ వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఎగువన భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇప్పటికీ గోదావరి ఉరకలు వేస్తూ ఉంది. ఇందాకలా నేను ఒక కమెంట్ ఆర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చదివినప్పుడు సాధారణంగా గోదావరికి జూలై ఫస్ట్ వీక్లో వరదలు వస్తూ ఉంటాయి. హార్డ్లీ సెకండ్ వీక్ కల్లా మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఆ వరదల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, గోదావరికి వరదలు వచ్చాయని చెప్పి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలకి ముప్పు గురించి మాట్లాడుకునే సందర్భం ఇలా మాట్లాడుకుంటాం. అటువంటి గోదావరి ఈసారి ఒక చిన్న పాయగా ప్రవహిస్తూ ఉంటే బద్దలైపోయిన గుండెలు ఎన్నో. ఇది కాస్త కొంతమందికి అతిశయోక్తి అనిపించవచ్చు, కానీ వాస్తవం. ఎందుకంటే గోదావరి నిండు కుండలా ప్రవహిస్తే